బ్రదర్ అఖండ 2 నుంచి మనకొచ్చేసి టీజర్ అయితే రిలీజ్ అయింది బాలయ్య బాబు బర్త్డే సందర్భంగా. సో పాజిటివ్ కామెంట్స్ కానీ నెగిటివ్స్ కామెంట్స్ కానీ ఏవైనా సరే పక్కన పెడితే ప్రస్తుతం అయితే బాలయ్య బాబు ఆల్ టైమ్ రికార్డ్ని అయితే సెట్ అయితే చేశాడు ఆయన టీజర్తో. సో ఆ టీజర్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీరు బాలయ్య బాబు అభిమానులు అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని సపోర్ట్ అయితే చేయండి. సో మనకి సీనియర్ హీరోస్లో పాన్ ఇండియా మూవీస్ మన చిరంజీవి గారు ముందే చేసినప్పటికీ ఆయనకి భారీ స్థాయి విజయం ఒక్కటైతే లేదన్నమాట. సో ఇప్పటి వరకు పాన్ ఇండియన్ మూవీ చేయది బాలయ్య బాబుకి మాత్రం వచ్చేసి డాకు మహారాజ్ ఓటీటీలో పాన్ ఇండియాగా కాదు పాన్ వరల్డ్గా అయితే ఆడింది. సో ప్రస్తుతం మనం టీజర్స్ గురించి కానీ చూసినట్లయితే ఇప్పుడు అఖండ 2 కావచ్చు, విశ్వంబర కావచ్చు, ఈ రెండు అయితే డైరెక్ట్గా పాన్ ఇండియాగా రిలీజ్ చేయాలని చెప్పేసి అది కూడా సేమ్ బడ్జెట్. సో విశ్వంబర కూడా 200 కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నారు, అది మైథాలజీ. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇది కూడా ఒక యూనిక్ కాన్సెప్ట్ అఖండ అనేది. దీనికి కూడా 250 కోట్ల వరకు బడ్జెట్ అయితే పెడుతున్నారు. సో ఇద్దరు సీనియర్ స్టార్ హీరోస్ వచ్చేసి మనకైతే బరిలో అయితే దిగబోతున్నారు అన్నమాట. సో వీళ్ళిద్దరు విశ్వంభర అలాగే అఖండ 2 వీళ్ళిద్దరు ఇది కంపారిజన్ చేసే ముందు మన బాలయ్య బాబు సెట్ చేసిన రికార్డ్ గురించి కానీ చూసినట్లయితే సో టీజర్ రిలీజ్ అయిన తెలుగులో 24 అవర్స్లో వచ్చేసి 22.95 మిలియన్ వ్యూస్ని అయితే తెచ్చుకుంది. సో మిగతా స్టార్ హీరోలు కావచ్చు, అంటే యంగ్ స్టార్స్, సో అలాగే ఇప్పుడు పాన్ ఇండియాని ఏలుతున్న అందరు హీరోస్ని కానీ చూసినట్లయితే మనకి వాళ్ళందరివి తర్వాత 5th పొజిషన్లో మనకైతే బాలయ్య బాబు అఖండ 2 అయితే ఉందన్నమాట. టాప్ 5లో ఉంది. అంటే ఎంత గట్టిగా మనకి అఖండ 2 అనేది రీచ్ అయింది అనేది అయితే అర్థమైతే చేసుకోవాలన్నమాట. సో అఖండ 2 మీద ఎంత యాంటిసిపేషన్ ఉంది, ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు అనేది ఇక్కడైతే అర్థమైపోతుంది. అండ్ అలాగే మనం కానీ లైక్స్ పరంగా కానీ చూసినట్లయితే 24 అవర్స్లోనే 550K లైక్స్ని వచ్చేసి అఖండ 2 అయితే దాటేసింది. ఇది కూడా లైక్స్ పరంగా మనం పాన్ ఇండియన్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే టాప్ 5లో అయితే ఉంది. సో మోస్ట్ లైక్డ్ టీజర్లో మనకి టాప్ 5లో ఉంది. అలాగే మోస్ట్ వ్యూడ్ టీజర్ కూడా మనకి టాప్ 5లో అఖండ 2 అయితే ఉందన్నమాట. సో మనకేంటంటే ఒక ఆల్ టైమ్ రికార్డ్ని సెట్ అయితే చేస్తున్నాడు. అలాగే సీనియర్ హీరోల పరంగా చూసుకున్నట్లయితే బాలయ్య బాబే నంబర్ 1 లైక్స్ కానీ ఇంకా మనకు వచ్చేసి వ్యూస్ కానీ. సో గేమ్ చేంజర్ కావచ్చు, ఆచార్య కావచ్చు, ఇలాంటివి చాలా సినిమాలు వ్యూస్ పరంగా లైక్స్ పరంగా అన్నీ అయితే వెనకబడి ఉన్నాయన్నమాట. సో మనం ప్రస్తుతం కానీ చూసినట్లయితే విశ్వంభర కానీ అలాగే అఖండ 2 కానీ ఈ రెండు కానీ కంపారిజన్ కానీ చేసినట్లయితే విశ్వంభరకి 24 అవర్స్లో మనకి కేవలం 20.95 మిలియన్ వ్యూస్ మాత్రమే అయితే వచ్చాయి. అఖండ 2కి వచ్చేసి 22.33 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయన్నమాట. సో అలాగే లైక్స్ పరంగా కానీ చూస్తే కనీసం 400K లైక్స్ కూడా మనకి విశ్వంభరకి అయితే రాలేదు, టాప్ 10లో లేనే లేదు. అఖండ 2కు మట్టుకు 550+ K లైక్స్ అయితే వచ్చాయి. సో మనకి అఖండకి ప్రీవియస్ మన బాలయ్య బాబు టీజర్స్తో కంపారిజన్ చేసుకున్న ఎక్కువగా అయితే లైక్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇలాగ ఆల్ టైమ్ రికార్డు, అలాగే స్ట్రాంగ్ పోటీ అయితే మనకి ఇప్పుడు యంగ్ జనరేషన్తో పాటు ప్రీవియస్ నుండి ఉన్న హీరోలందరికైతే మన బాలయ్య అయితే గట్టి పోటీ అయితే ఇస్తున్నాడు. అలాగే అఖండ 2 టీజర్ నుంచే మనకైతే సెలబ్రేషన్స్ అభిమానులు అయితే కొనసాగుతున్నాయన్నమాట. ఇవి మనకి సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ వరకు అయితే వెళ్ళాలని అయితే అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.